హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పల్లి పొడి అంటే ఇష్టం? నాకు మా ఇంట్లో మా అందరికైతే చాలా ఇష్టం అండి. ఒక్కరోజు పల్లీల పొడి లేదంటే ఇంక వెంటనే ఇంకా గొడవ కూడా చేస్తారు. పల్లీల పొడి కొట్టావా, పల్లీల పొడి కొట్టావా, ఇదే గొడవ అనమాట మా ఇంట్లో. ఇక్కడ వచ్చేసి అరకిలో పల్లీలు, అలానే ఒక 30 వరకు ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకున్నాను. అలానే సిమ్లో పెట్టుకొని పల్లీలన్నీ కూడా బాగా వేయించేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసామా లేదా అన్నట్టుగా వేసుకొని కొంచెం ధనియాలు, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా మధ్యలో తుంచుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని కూడా పల్లీల్లో వేసేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద అస్సలు మిక్సీలో వేయొద్దండి, బాగా చల్లారిన తర్వాతే మిక్సీలో వేయాలి. కొద్దిగా చింతపండు వేసామా లేదా అన్నట్టుగా వేసుకోండి కొంచెమే. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రేకులు వేసుకొని మరొకసారి పల్లీల పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మన పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.